నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఈ యొక్క నవమ స్థానమైన కర్కాటక రాశిలోకి ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు గోచార సంచారం చేయడం వల్ల, అది కూడా ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకండి. వీలైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఇంక వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ నవమ స్థానానికి సంబంధించి చూసుకుంటే గనక నవమ స్థానం అనేది ధర్మ త్రికోణ స్థానం, మూల త్రికోణ స్థానంలో ఒక స్థానం అన్నమాట. అండ్ ఆ నవమం నుంచి పంచమ దృష్టితో మీ లగ్నాన్ని మీ జన్మరాశిని అండ్ నవమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. సో ఈ 1, 5, 9 స్థానాలు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది ఒక కైండ్ ఆఫ్ గోల్డెన్ ట్రాన్సిట్ అనమాట. ఒక డివైన్ ప్రొటెక్షన్ అయితే కంప్లీట్గా ఉంటుంది. అసలు మేజర్గా కర్కాటక రాశి వారికి, ఆ తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా ఫేవరబుల్ అనమాట ఈసారి. ఎందుకంటే ధర్మ త్రికోణ స్థానాల్లో గురుడు యొక్క గోచార సంచారం జరగడం వలన కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి. సరే ఫైన్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వృశ్చిక రాశి వారికి. ఇక్కడ పర్టికులర్‌గా నవమ స్థానం అంటే ఏంటి? ఈ యొక్క భాగ్యస్థానం, ఈ యొక్క ఫారెన్ ట్రావెల్స్‌కి సంబంధించింది, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది, తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించి అండ్ పర్పస్‌ఫుల్ ట్రావెల్స్, దైవత్వానికి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించిన స్థానం. ఇక్కడ గురుగ్రహం ద్వితీయ పంచమాధిపతి ఉచ్చ స్థానం పొందడం వల్ల ఇక్కడ ఒక పాయింట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఒక 10 సెకండ్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ద్వితీయ స్థానం అంటే వృశ్చిక రాశి వారికి ద్వితీయాధిపతి ధనుసు రాశ్యాధిపతి గురుడు అవుతాడు. ఆ గురుడు ఈ ధనస్థానాధిపతి అనమాట. అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానం. ఆ ద్వితీయ స్థానాధిపతి ధనస్థానం నుంచి అష్టమం. అష్టమం అంటే ఏంటి? ఓకే. ఈ యొక్క ఇన్హెరిటెన్స్‌కి సంబంధించి, సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి సంబంధించి, విండ్ ఫాల్ గెయిన్స్‌కి సంబంధించి అండ్ ఏదైనా సరే సడన్‌గా జరగడానికి సంబంధించిన స్థానం అనమాట. సో, తన స్థానం నుంచి అష్టమంలోకి వెళ్ళడం వల్ల ఫస్ట్ మేజర్ ప్రొడిక్షన్ ఏంటంటే విండ్ ఫాల్ గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి. వెల్త్ పరంగా విండ్ ఫాల్ గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి. ఏదైనా ఇన్హెరిటెన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉన్నా తండ్రి సైడ్, ఓకే, ఎందుకంటే నవమ స్థానం కాబట్టి తండ్రి సైడ్ అనమాట. సో తండ్రి సైడ్ ఫ్యామిలీ నుంచి ఏదైనా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉన్నా ఈ సమయంలో అవన్నీ కూడా చాలా వరకు 95% క్లియర్ అయిపోతాయి అనమాట. అట్లీస్ట్ కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒకటైతే అక్వైర్ చేసుకుంటారు డెఫినెట్గా. సో ఈ ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫాదర్ హెల్త్. ఈ ఫాదర్ హెల్త్ కూడా చాలా వరకు హీల్ అవుతుందన్నమాట. లైక్ ఏదైనా ఆయనకి ప్రాబ్లమ్స్ అయి ఉన్నా, ఏదైనా యాక్సిడెంటల్ డ్యామేజెస్ అనేది జరుగున్నా, ఏదైనా ఇంటర్నల్గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా చాలా వరకు హీల్ అవుతాయి. అండ్ ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మీకు ఏంటంటే నవమ స్థానం అనేది మీకు గురువుకి సంబంధించింది అండ్ మీకు గైడెన్స్కి సంబంధించిన స్థానం అనమాట. లైట్ కంప్లీట్గా ఒక టార్చ్ బేరర్, ఒక పర్సన్ టార్చ్ బేరర్ లాంటి పర్సన్ మీకు మీ లైఫ్లోకి ఎంటర్ అవడం లాంటిది నవమ స్థానం. ఇక్కడ గురుడు రావడం వల్ల మంచి మంచి మెంటర్స్ పరిచయం అవుతారు, మంచి మంచి పీపుల్ పరిచయం అవుతారు. ఓకే, మీకు గైడెన్స్ ఇవ్వగలిగిన ఒక క్యాపబిలిటీ ఉన్న పీపుల్ మీకు డెఫినెట్గా పరిచయం అవుతారనమాట. ఇట్లా వాళ్ళ పరిచయం ద్వారా మీ లైఫ్లో చాలా వరకు సాధిస్తారు. అండ్ కొత్త కొత్త డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అండ్ కొత్త ఓపెన్ అవుతున్న అట్లీస్ట్ ఎప్పటి నుంచో క్లోజ్ అయిపోయిన డోర్స్ అయినా సరే కనీసం ఓపెన్ అవుతాయి. అండ్ లైక్ ఎట్లా చెప్పాలంటే పాస్ట్ లైఫ్ గుడ్ కర్మస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి ఈసారి. ఓకే, పాస్ట్ లైఫ్ గుడ్ కర్మస్, అది 10 ఏళ్ళ ముందు, 5 ఏళ్ళ ముందు మీరు చేసిన శుభ కార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, వాటి తాలూకా పుణ్యకర్మ ఏదైతే ఉంటుందో అది మీకు ఇప్పుడు మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక రూల్ అనమాట ఆస్ట్రాలజికల్ సైడ్లో. మన పాస్ట్ లైఫ్ పూర్వజన్మ కర్మలు కానీ ఇప్పుడు ఒక 4-5 ఏళ్ళ ముందర, 10 ఏళ్ళ ముందర మనం చేసిన మంచి పనులతో తాలూకా కర్మ కానీ ఏదైనా కావచ్చు, మీకు అది మేనిఫెస్ట్ అవ్వాలంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుడు అనుగ్రహం పక్కన పెడితే ఆయన యాక్టివేషన్ రావాలి కనీసం. ఇప్పుడు ఆ యాక్టివేషన్ జరగబోతుంది నవమస్థానం మూలాన. సో ఖచ్చితంగా అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ 5వ దృష్టితో జన్మ రాశిని 1వ స్థానాన్ని చూడడం అనమాట. ఫస్ట్ హౌస్ పైకి చూడడం వల్ల తనుభావం అనేది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, మీ యొక్క మైండ్ సెట్ని, ఇవన్నిటిని కూడా సూచిస్తుంది అనమాట. సో ఫస్ట్ మేజర్గా పాయింట్ ఏంటంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వాలి అనే ఒక ఇంట్రెస్ట్, అనే ఒక ఆలోచన అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవడం వలన మీ యొక్క లైఫ్లో అచీవ్ చేయాల్సిన విషయాలు కానీ, గోల్స్ పైన కానీ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నా, అసలు ఏదో ఒకటి మీరు అన్‌ఎంప్లాయిడ్‌గా ఉండి ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటుండి, ఏది స్టార్ట్ చేయాలో తెలియక వితౌట్ క్లారిటీ ఉన్నారు అంటే ఈ టైం పీరియడ్‌లో ఏదో ఒక వర్క్ పైన క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఏ పని స్టార్ట్ చేయాలి, అసలు మనం దేంట్లోకి వెళ్ళాలి, దేని నుంచి మనం లైఫ్‌ని లీడ్ చేయాలి, వీటిపైన క్లారిటీ అనేది వస్తుంది.
అండ్ ఫిజికల్ చేంజెస్ కూడా చాలా వరకు వస్తాయన్నమాట. ఒక కైండ్ ఆఫ్ గ్లో, ఒక కైండ్ ఆఫ్ చార్మ్, ఇవన్నీ కూడా బాడీలో చేంజెస్, ఫిజికల్ చేంజెస్ వస్తాయి. అండ్ అట్రాక్షన్ అనేది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే అవతల పర్సన్స్ని అట్రాక్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది గురుడి యొక్క దృష్టి మూలాన. అండ్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అతి భయాలు, ఇంకా ఓవర్ థింకింగ్, డిప్రెషన్, స్ట్రెస్ ఇష్యూస్ ఇవేమీ లేకుండా ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో ఈ టైం పీరియడ్లో మీ యాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. డెఫినెట్గా అదే మీ యొక్క విజయానికి దారితీస్తుంది అనమాట ఖచ్చితంగా. సో ఇదొకటి. అండ్ ఇంకా ఫస్ట్ హౌస్ అంటే హెల్త్కి సంబంధించి కూడా మీ హెల్త్ కూడా చాలా వరకు హీల్ అవుతుంది. సో ఏదైనా హెల్త్ అనేది ప్రాబ్లమ్ అయ్యి ఉండి, ఇంటర్నల్గా కావచ్చు, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్గా కానీ ఎట్లయినా కావచ్చు, యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఏదో ఒకటి. సో హెల్త్ అనేది అద్భుతంగా హీల్ అవుతుంది అనమాట గురుడి దృష్టి ఉండడం మూలాన. అండ్ ఇక్కడే ఇంకొక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే, హెల్త్ వైజ్లో డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తుంటే మాత్రం కాస్త ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. బికాజ్ గురుడే మనకు అసలు డయాబెటీస్కి సంబంధించి, ఒబెసిటీకి సంబంధించి రిప్రజెంట్ చేసే ప్లానెట్ కాబట్టి ఇదొక మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఇది ఒక్కటి తప్పిస్తే రిమైనింగ్ ఈ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా, ఇంకే హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా హీల్ అయితే అవుతుంది అనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా నవమ దృష్టి కనుక చూసుకుంటే, నవమ దృష్టి పంచమ స్థానం పైన పడుతుంది. సో ఈ పంచమ స్థానం అనేది ఏంటంటే మీ యొక్క సంతాన స్థానానికి సంబంధించి, మీ క్రియేటివ్ థింకింగ్కి సంబంధించి, మీ విద్యా మంత్రోపాసనకు సంబంధించి, అండ్ పూర్వజన్మ కర్మతాలు, పూర్వజన్మ సుకృతాలకు సంబంధించింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే సంతాన యోగ్యత అనేది బాగా కలుగుతుంది అనమాట. లైక్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్, సో ఈ టైం పీరియడ్ అనేది చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ క్రియేటివ్ థింకింగ్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. లైక్ మీరు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నారనుకోండి, ఆర్టిస్ట్ గాను, ఓకే, ఆర్టిస్ట్గా, ఇంకా పెయింటింగ్కి సంబంధించి కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి కదా, నాకు టక్కన గుర్తు రావట్లేదు క్రియేటివ్ ఫీల్డ్స్ అనేది. సో ఏదో ఒకటి మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్న వారందరికీ కూడా చాలా వరకు బెటర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వారికి కూడా చాలా వరకు బెటర్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక మేజర్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క పిల్లల హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్త్ అనేది చాలా వరకు బెటర్మెంట్ అవుతుంది. అండ్ మీ పర్సనల్గా అకాడమిక్స్లో ఎక్సలెన్స్ అనేది బాగా వస్తుంది అనమాట. అండ్ మంత్ర చాంటింగ్స్ పైన కూడా ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. పెరిగితే ఖచ్చితంగా చేయండి, దాన్ని మిస్ చేయకండి. స్పిరిచువాలిటీ పైన కూడా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. ఓకే, సో అవన్నీ కూడా చేయండి. మొత్తానికి ఇది ఒక మంచి గోల్డెన్ ట్రాన్సిట్ అని చెప్పాలి. అదృష్టం యాక్టివేట్ అవుతుంది, హెల్త్ హీల్ అవుతుంది, మంచి సర్కిల్ పెరుగుతుంది, మాటకి పవర్ పెరుగుతుంది, వెల్త్లో సడన్ గెయిన్స్ వస్తాయి. అండ్ ఈ యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంటుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, ఇంకా అన్నీ పెరుగుతాయి కదా, బుద్ధి, దేహం, ఆరోగ్యం, బుద్ధి, అదృష్టం అన్నీ వచ్చినప్పుడు ఇంకేముంటుంది, ఖచ్చితంగా లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి అనమాట. సో ఇది మేజర్గా 159 హౌసెస్కి సంబంధించిన ప్రొడిక్షన్స్. అండ్ ఇంకా నెక్స్ట్ మేజర్ పాయింట్ కనుక చూసుకుంటే, మనకి ఇప్పుడు ఇన్ని ప్రొడిక్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పాజిటివ్ సైడ్ అండ్ కొన్ని నెగిటివ్ సైడ్ అన్నీ కూడా. సో సేమ్ ఇట్లనే నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్, ఏప్రిల్ వరకు కూడా చాలా మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ అనేటివి ఉన్నాయి. రాహుకేతువుది, శనేశ్వరుడిది, ఇప్పుడు ఈ గురుడిది అతిచార గురుడు మళ్ళీ సింహరాశిలోకి అక్టోబర్ 25 తర్వాత వెళ్ళి మళ్ళీ వెన్ను తిరగడం, ఇట్లాంటివి చాలా మేజర్ పాయింట్సే ఉన్నాయన్నమాట. ఇట్లా ఈ ట్రాన్సిట్స్ అనేటివి మన లైఫ్స్లో చాలా చాలా మేజర్ చేంజెస్ అనేవి తీసుకొని వస్తాయి. నా లైఫ్లో, మీ లైఫ్లో, అందరి లైఫ్స్లో. అది లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్లో, మ్యారేజ్, రిలేషన్షిప్స్, హెల్త్, కెరియర్ అన్నిట్లో తీసుకొని వస్తాయి. అప్స్ కానీ, డౌన్ఫాల్స్ కానీ అన్నీ కూడా. అండ్ అది ఒక్కొక్క రాశిని బేస్ చేసుకుని, ఒక్కొక్క ట్రైట్స్ని బేస్ చేసుకుని డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. సో పర్టికులర్గా మీ యొక్క స్పెషలైజ్డ్గా మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక నీట్ డిజిటల్ పీడిఎఫ్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. సో మీ యొక్క లైఫ్ గ్రోత్కి సంబంధించి ఎక్కడెక్కడ ఫేజెస్ బాగున్నాయి, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కూడా ఏ ఫేజెస్ బాగున్నాయి, మైన్యూట్ డీటెయిల్స్ సహా, డేస్ అండ్ మంత్తో సహా నీట్గా ఎక్కడెక్కడ డీటెయిల్స్, ఎక్కడెక్కడ ప్రైజింగ్ పీరియడ్స్ ఉన్నాయి, డౌన్ఫాల్ పీరియడ్స్ ఎక్కడ ఉన్నాయి, హెల్త్ ఎక్కడ జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కడ నార్మల్గా ఉండాలి, ఓకే, కెరియర్లో బూస్టింగ్ ఉంటుందా, డౌన్ఫాల్ ఉంటుందా, ప్రమోషన్ వస్తుందా, ఇప్పుడు జాబ్ పోతుందా, బిజినెస్ పీపుల్కి ఎట్లా ఉంటుంది, ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఎలా ఉంటుంది, ఇంకా ఇట్లా లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్, ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి నీట్గా ఒక బుక్ మొత్తం తయారు చేయడం జరిగింది. సో ఆ బుక్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి, మీరు రాశి సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్మాల్ పేమెంట్ ఉంటుంది, దాన్ని పే చేసేసి 5 సెకండ్స్ వెయిట్ చేశారంటే సరిపోతుంది. పే చేసిన వెంటనే 5 సెకండ్స్లో మీకు ఒక డౌన్లోడ్ ఆప్షన్ అపీర్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్, 10-15 సెకండ్స్లో అయిపోయే ప్రాసెస్ అనమాట. సో చాలా ఉపయోగపడుతుంది. మీకు ఆస్ట్రాలజీలో ఏమీ రాకపోయినా కూడా దాంట్లో చాలా నీట్ యానిమేషన్స్ అండ్ చార్ట్స్, ఫ్లో చార్ట్స్ అన్నీ కూడా రాసున్నాను.
సో క్వార్టర్లీ వైజ్ ప్రొడిక్షన్స్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ వరకు క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ అండ్ ఈ యొక్క ఫైనాన్సెస్కి సంబంధించి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీకు అది ఒక మంచి గైడ్ అండ్ టూల్ కిట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రతిసారి వీడియోస్ అన్ని రెఫరెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ అది ఒకటి ఉంటే సరిపోతుంది. మీకు ఒక మంచి గైడ్ మీ చేతిలో ఉన్నట్లు ఉంటుంది. సో ఈ ఇయర్ 2026 ఇంకా మిగిలిన మంత్స్ నుంచి 2027 వరకు కూడా అండ్ 2027 కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క బుక్ హెల్ప్ ద్వారా. సో కాబట్టి అదొకసారి చెక్అవుట్ చేయండి. యూ వోంట్ రిగ్రెట్, ఐ ప్రామిస్ దట్. అండ్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వస్తే ఇక్కడ నెక్స్ట్ ఇంకా సినర్జీ బ్లెండ్. సినర్జీ బ్లెండ్ అంటే ఏంటంటే ఈ 1, 5, 9 స్థానాలు, ఈ 3 స్థానాలు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వల్ల మీ లైఫ్లో జరిగే పర్టికులర్ యూనిక్ ఈవెంట్ ఏంటి, యూనిక్ కైండ్ ఆఫ్ థీమ్ ఏంటి, ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అనేది కనుక గమనిస్తే ఇక్కడ కంప్లీట్గా ఈ యొక్క 1, 5, 9 స్థానాలు మూల త్రికోణ స్థానాలు ఈ యొక్క పాస్ట్ లైఫ్ కర్మాస్ని ఇండికేట్ చేసే స్థానాలు అండ్ పాస్ట్ లైఫ్ డీడ్స్ పాజిటివ్ నెగిటివ్ అన్నిటిని సూచించే స్థానాలు అండ్ ఈ యొక్క మీ యొక్క సెల్ఫ్ మీ యొక్క ఫస్ట్ హౌస్కి అది ప్రొవైడ్ చేస్తాయి. దీన్ని ఆధారితంగా చేసుకొని చూసుకుంటే మీ పాస్ట్ లైఫ్లో పాజిటివ్ నెగిటివ్ ఏ కర్మాస్ చేస్తున్నా అవన్నీ కూడా ఇప్పుడు మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మోస్ట్ ప్రాబ్లీ గుడ్ కర్మాస్, పాజిటివ్ కర్మాస్ మాత్రమే మేనిఫెస్ట్ అవుతాయి మోస్ట్లీ. సో ఇది అవ్వడం మూలాన ఏంటి అంటే మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క టైమింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక డివైన్ బ్లెస్సింగ్తో లింక్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఈ రేపు ఎల్లుండో ఒక పని చేయాలని అనుకుంటూ ఉన్నారు, దానికి దైవానుగ్రహం రావడం, అదే రోజు ఆ టైంలో మీరు చేయాలనుకుంటున్న టైంలో దైవానుగ్రహం రావడం, ఆ పని సక్సెస్ అవ్వడం, అది ఒక లింకేజ్ లాంటిది. ఓకే, ఒక కైండ్ ఆఫ్ లింక్ లాంటిది. మీరు చేయాలనుకుంటున్న మీ ఇంటెలిజెన్స్కి, డివైన్ ప్రొటెక్షన్కి, డివైన్ సపోర్ట్కి ఒక లింక్ అనేది సింక్రనైజ్ అవ్వడం అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో ఇది ఒక డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది. హెల్త్ కూడా చాలా హీల్ అవుతుంది. ఇంతకు ముందు చెప్పాను. ఈసారి సినర్జీ బ్లెండ్ పాయింట్ ఏంటంటే డివైన్ ప్రొటెక్షన్. ఏ పని చేయాలనుకున్నా సక్సెస్ అవుతుంది. మీరు క్లారిటీతో, కాన్సెప్ట్ పైన క్లారిటీతో అండ్ ఆ వర్క్ పైన క్లారిటీతో ధైర్యంగా వెళ్ళడమే లేట్ అనమాట. ఓకే, సో ఇదొకటి చేయండి. అండ్ సో ఇదనమాట కంప్లీట్గా ప్రొడిక్షన్స్. అయితే నెగిటివ్స్ గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకొక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే నాకు తెలిసిందే కరెక్ట్, నా మోరల్సే కరెక్ట్, మిగతా వాళ్ళంతా వేస్ట్, వాళ్ళకేం తెలియదు అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి అహంభావం అనేది కూడా బాగా పెరిగిపోతుంది. కొంచెం దాంట్లో ఎమోషనల్ కంట్రోల్ మెయింటైన్ చేయండి. నామస్థానంలో గురుడు విపరీతమైన ఎనర్జీతో ఉండి జన్మ రాశిని చూడడం ద్వారా వచ్చే నెగిటివ్ పాయింట్ అనమాట. ఇది ఒక చిన్న నెగిటివ్ పాయింట్. జస్ట్ మీ ఎమోషనల్ కంట్రోల్ ఉంటే చాలు. మెడిటేషన్, యోగా, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లాంటివి చేయండి. మోర్ దెన్ ఎనఫ్ అనమాట, ఇబ్బంది ఏం కాదు. అండ్ సో ఇది అండ్ మీకు ఇంకా కెరియర్లో కావచ్చు, మీ ఇంకా నార్మల్గా లైఫ్లో లక్ బూస్టింగ్ కావాలంటే ఈ టైం పీరియడ్లో టెంపుల్స్కి ఎక్కువ విజిట్ చేయండి, శివాలయాలకు ఎక్కువ విజిట్ చేయండి. సో ఇదనమాట మీ యొక్క రాశికి సంబంధించి కంప్లీట్ పాజిటివ్ నెగిటివ్ అన్ని ప్రొడిక్షన్స్ అన్ని. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఇంకా కొంతమందికి బూస్ట్ చేస్తుంది. ఉపయోగపడే వాళ్ళు ఈ నాలెడ్జ్ ద్వారా గెయిన్ పొందుతారు. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్లా తీసుకొని షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది, గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.